సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఈ ఉదయ కాలం మనందరినీ కూడా సజీవులుగా ఉంచి మనందరికీ అనుగ్రహించిన ఈ గొప్ప సమయాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. మనమందరం కూడా కలిసి ఒక అద్భుతమైన ప్రార్థన మనం చేసుకుని ప్రారంభించుకుందాం. సర్వశక్తి కలిగినటువంటి గొప్ప దేవ, మీ కృప గొప్పది నాయనా. మీరు మాతో ఉండండి, మాకు సహాయం చేయండి. నీ దయగలిగినటువంటి హస్తాన్ని మా పక్షంగా మీరు ఉంచి దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ఎంతైనా నమ్మదగిన దేవుడు, నీ కృప గొప్పది, నీ దయ గొప్పది, నీ ఆశీర్వాదం గొప్పది తండ్రి. నీకే మహిమ, నీకే ఘనత, ప్రభావాలు ఆరోపిస్తున్నాం. ఈ సమయంలో మాతో కూడా మీరుండి మాకు నీ సువార్తను నాయన అందించి మీ నామాన్ని కనపరచుకోండి. అద్భుతమైన ఆరాధన చేయటానికి, దివ్యమైన నీ వాక్య సందేశాన్ని వినడానికి, మనసారా ప్రార్థన చేసుకోవడానికి మందరికీ సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రాణాలను తృప్తిపరచువాడా, అడుగు వాటినెల్లా దయచేయుచున్నవాడా, ఆశపడిన ప్రాణాలను తృప్తిపరచువాడా, అడుగు వాటినెల్లా దయచేయుచున్నవాడా, కోరిక తీర్చవా ప్రభు, యేసునా కోరిక తీర్చవా ప్రభు. అబ్రహామును నేనే అవ్వాలి, విశ్వాసవీరునిగా మారి, ఇస్సాకును నేనే కావాలి, బలి అర్పణగా మారాలి. అబ్రహామును నేనే అవ్వాలి, విశ్వాసవీరునిగా మారి, ఇస్సాకును నేనే కావాలి, బలి అర్పణగా మారాలి. విశ్వాసంతో బహునమ్మకమైన
సన్నిధిలో కనిపెట్టాలి. యోసేపును నేనే కావాలి, శుద్ధునిగానే బ్రతకాలి. అందరు కలిసి పాడదాం. యాకోబును నేనే అవ్వాలి, నీ సన్నిధిలో కనిపెట్టాలి. యోసేపును నేనే కావాలి, శుద్ధునిగానే బ్రతకాలి. ఇశ్రాయేలుగా మారి ఉన్నతమైన శిఖరమెక్కాలని, ఇశ్రాయేలుగా మారి ఉన్నతమైన శిఖరమెక్కాలని యేసునా కోరిక తీర్చవా ప్రభు. యేసయ్యా యేసునా కోరిక తీర్చవా ప్రభు. మోషేను నేనే అవ్వాలి, నమ్మకస్తునిగా మారాలి. దావీదుగా నేనే కావాలి, మనసారా నిన్నే స్తుతించాలి. Praise the Lord. మోషేను నేనే అవ్వాలి, నమ్మకస్తునిగా మారాలి. దావీదును నేనే కావాలి, మనసార నిన్ను స్తుతించాలి. మోషేను నేనే అవ్వాలి, నమ్మకస్తునిగా మారాలి. దావీదును నేనే కావాలి, మనసార నిన్ను స్తుతించాలి. సన్నుతించుచు యథార్థమైన సేవ చేయాలని, సన్నుతించుచు యథార్థమైన సేవ చేయాలని యేసునా కోరిక తీర్చవా ప్రభు. బిగరగా యేసునా కోరిక తీర్చవా ప్రభు. ఆశపడిన ప్రాణాలను తృప్తిపరచువాడా, అడుగు వాటినెల్లా దయచేయుచున్నవాడా. ఆశపడిన ప్రాణాలను తృప్తిపరచువాడా, అడుగు వాటినెల్లా దయచేయుచున్నవాడా. యేసునా కోరిక తీర్చవా ప్రభు. సగమంత ఏక స్వరముతో కోరిక తీర్చవా ప్రభు. యేసు యేసునా కోరిక తీర్చవా ప్రభు. చివరిసారిగా యేసునా కోరిక తీర్చవా ప్రభు. విలువేలేని నా జీవితం నీ చేతిలో పడగానే అది ఎంతో విలువని నాకు చూపితివే. జీవమే లేని నాలోని జీవమును నింపుటకు నీ జీవితాన్ని ధారపోసితివే. విలువేలేని నా జీవితం నీ చేతిలో పడగానే అది ఎంతో విలువని నాకు చూపితివే. జీవమే లేని నాలోని జీవమును నింపుటకు నీ జీవితాన్ని ధారపోసితివే. నీది శాశ్వత ప్రేమయా, నేను మరచి
సహోదరా, పాపములో పడిన నన్ను, పాపములో పడిన నన్ను, శాపములో మునిగిన నన్ను నీ ప్రేమతో లేపితివే. రోగమే నన్ను చుట్టుకొని ఉండగా, రోదనతో ఒంటరినై ఉండగా నా కన్నీటిని తుడిచితివే. పాపములో పడిన నన్ను, శాపములో మునిగిన నన్ను నీ ప్రేమతో లేపితివే. రోగమే నన్ను చుట్టుకొని ఉండగా, రోదనతో ఒంటరినై ఉండగా నా కన్నీటిని తుడిచితివే. నీవి శాశ్వత ప్రేమయా, నేను మరచిపోలేనయా. ఎన్ని యుగాలైనా మారదు, ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును. నా దేవునికి సమస్తము సాధ్యమే. దేవా, నీవి శాశ్వత ప్రేమ,
క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని చేతులు అనే అంశానికి వచ్చి గాడ్స్ హ్యాండ్స్ అవి శక్తి కలిగినటువంటివి. అయితే ఈ శక్తి కలిగినటువంటి దేవుని యొక్క చేతులు తన శక్తిని బయలుపరుస్తాయి. రెండవది సువార్తను బయలుపరిచాయి. ఆ జీవము గల దేవుని చేతులు ఏం చేస్తున్నాయి అని అంటే, ఆయన చేతులే బిల్డింగ్ హిస్ చర్చ్, ఆయన సంఘమును నిర్మించును. హబక్కుకు గ్రంథం 3:4 సూర్యకాంతితో సమానమైన ప్రకాశము కనబడుచున్నది, ఆయన హస్తముల నుండి కిరణములు బయలు వెళ్ళుచున్నవి, అచ్చట ఆయన బలము దాగి ఉన్నది. హిస్ బ్రైట్నెస్ వాస్ లైక్ ద లైట్, హీ హ్యాడ్ రేస్ ఫ్లాషింగ్ ఫ్రమ్ హిస్ హ్యాండ్, అండ్ దేర్ హిస్ పవర్ వాస్ హిడెన్. ఆయన చేతుల్లో దేవుని శక్తి దాగి ఉంది. ఈ దాగి ఉన్నటువంటి దేవుని శక్తి ఎలాంటిది అని అంటే, ఏ చేతులైతే పునాది వేసాయో దేవుని మందిరానికి, అదే చేతులు ముగిస్తాయి అని చెప్పి దేవుని వాక్యం చెబుతుంది. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈ చేతులు సృష్టించిన చేతులు, బంధకముల నుండి విడిపించిన చేతులు, సువార్తను అందించిన చేతులు, మన జీవితాలను నిర్మిస్తున్న చేతులుగా, సంఘాన్ని నిర్మిస్తున్న చేతులుగా ఉన్నాయి. జెరుబ్బాబెలు చేతులు పునాది వేశాయి, అదే చేతులు ముగించడానికి కూడా దేవుడు అతన్ని వాడుకున్నాడు. ఏ చేతులతోనైతే దేవుడు సృష్టి అంతటిని కూడా చేశాడో అదే చేతులు సిలువలో కొట్టబడ్డాయి. కొట్టబడిన అదే చేతులు ఈరోజు మనల్ని కట్టుచున్నాయి. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, గాడ్ ఈస్ బిల్డింగ్ అవర్ లైఫ్స్. దేవుడు తన చేతులతో మనల్ని ఏం చేస్తున్నాడంటే నిర్మిస్తున్నాడు. యెషయా గ్రంథం 64:8 యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరివాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్ షేప్ బ్రోకెన్ లైఫ్స్. దేవుని బిడ్డలారా, ఈ యొక్క విరిగినటువంటి జీవితాన్ని, ఉదాహరణకు ఈ గ్లాస్ ఉందనుకోండి, ఇది ముక్కలు అయిపోతే దాన్ని తీసుకుని చేతుల్లో తీసుకుని దాన్ని చక్కగా మళ్ళీ తిరిగి నార్మల్గా చేయగలిగినటువంటి గొప్ప శక్తి గల దేవుడిగా ఉన్నాడు. విరిగి నలిగినటువంటి జీవితాలు, పగిలిపోయిన జీవితాలు, పాడైపోయిన జీవితాలు, ఇక వీళ్ళ ద్వారా కాదు, వీళ్ళు అయిపోయింది వీళ్ళ సంగతి అని అంటే, అలాంటి వాళ్ళని దేవుడు తీసుకుని ఆయన చేతులతో నిర్మించి ఏం చేస్తున్నాడంటే, ఎక్కడైతే మనుషులు ఫెయిల్ అయిపోతున్నారో ఆ ఫెయిల్ అయినటువంటి వాళ్ళని తీసుకుని వాళ్ళ సేవకులుగా దేవుడు మార్చేస్తున్నాడు. వాటిలో ఉన్నటువంటి వారిని దేవుడు గట్టి, ఇదిగో వీళ్ళు నా సేవకులు అని చెప్పేసి అని అంటున్నాడు. అలాగే చేపలు పట్టుకునే వాళ్ళని పట్టుకుని అపోస్తులుగా మార్చాడు. అలాగే హింసకులను పట్టుకుని మిషనరీస్గా దేవుడు మార్చాడు. హింసకులను, హానికరులను పట్టుకుని దేవుడు వారిని ఏం చేశారంటే, వారి జీవితాలను కట్టి వారు దేవుని రాజ్యాన్ని కట్టేవారిగా దేవుడు చేస్తున్నాడు. దేవుని బిడ్డలమైనటువంటి మనందరం కూడా గమనించినట్లయితే, ఎవరు కడతారు సంఘాన్ని అని అంటే, దేవుడు తన సంఘాన్ని ఆయనే కడతాడు. అందుకనే దేని మీద కడతాడంటే, దేవుడు పేతురుతో అన్నాడు, ఈ బండ మీద నా సంఘమును కడతాను. అంటే ఈ బండ అంటే క్రీస్తు అనే బండ మీద నా సంఘాన్ని కడతానని ప్రభు చెప్పాడు కదా. పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవు అని మత్తయి 16:18 అన్నాడు. ద చర్చ్ ఇస్ నాట్ బిల్ట్ బై హ్యూమన్ విజ్డమ్, ఇట్ ఈస్ బిల్ట్ బై గాడ్స్ హ్యాండ్స్. దేవుని బిడ్డలారా, మానవ జ్ఞానంతో కట్టబడేవి సంఘాలు కాదు, దేవుని చేతులతో కట్టబడేటటువంటిది, దేవుని ఆత్మతో, దేవుని ప్రత్యక్షతతో కట్టబడేటటువంటివి సంఘాలు. ఏ దేవుడైతే సృష్టిని చేశాడో అదే దేవుడు నూతన సృష్టిగా మనందరినీ కూడా మారుస్తున్నాడు. కనుక దైవ లేఖనములో మనం చూస్తే, దేవుడు పరలోకము నుంచి దిగి వచ్చి ఆయన కట్టేటటువంటి వాడిగా ఆయన ఉన్నాడు. కాబట్టి ఇలాంటి శక్తి గల దేవుడు, ఆయన ఏం చేసే దేవుడు అంటే నిన్ను కట్టేవాడు. విరిగినటువంటి పరిస్థితిలో ఉన్నావా, నలిగిన పరిస్థితిలో ఉన్నావా, కృంగిన స్థితిలో ఉన్నావా, దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను కట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. సిస్టర్, నువ్వు విరిగిపోయిన పరిస్థితిలో ఉన్నావా, కృంగిపోయిన పరిస్థితిలో ఉన్నావా, బ్రదర్ నువ్వు ఎంతో వేదంతో నలిగిపోతున్నావా, ఆర్థిక ఇబ్బందులతో కుమిలిపోతున్నావా, ఏం చేయాలో అర్థం కావట్లేదా, అలాగే సహోదరి నీ పిల్లల కోసం నీ కన్నీళ్లు కారు
దిగజారుస్తున్నావా? ఇంకా నా పిల్లలు సెటిల్ కాలేదని నువ్వు దుఃఖపడుతున్నావా? నా సహోదరుడా, యవనస్తుడా, ఇంకా నా జీవితంలో ఏమీ కూడా ఒక కొలిక్కి రాలేదు. నా చదువు కానీ, లేకపోతే నా ఉద్యోగం కానీ, నా వ్యాపారం కానీ, నా జీవితంలో నేను చేసే పనులు కానీ ఏమీ ఒక కొలిక్కి రాకుండా ఉన్నాయి. ఎక్కడిదక్కడే పడేసినట్టుగా అనిపిస్తుంది. ఏంటి నా జీవితం అస్తవ్యస్తంగా ఉందంటే, ఇదిగో హియర్ ఆర్ ద హ్యాండ్స్ విచ్ ఆర్ స్ట్రెచ్డ్ టువర్డ్స్ యూ. ఇక్కడ చేతులు ఉన్నాయి, నా చేతులు కాదు, యేసయ్య చేతులు ఉన్నాయి. ఆ చేతులు నేనేం చేస్తాయి అంటే కడతాయి, పోషిస్తాయి, ఆదరిస్తాయి, కనికరిస్తాయి, కన్నీళ్లు తుడుస్తాయి, నిన్ను నిర్మిస్తాయి. సంఘాన్ని కట్టిన చేతులు, మనుషుల జీవితాలను కట్టే చేతులు, కుటుంబాలను కట్టే చేతులు, గుండె చెదని వారిని బాగు చేసే చేతులు. సర్వశక్తి కలిగినటువంటి దేవుడి మార్నింగ్ నిన్ను తాకాలని, నిన్ను దర్శించాలని చూస్తున్నాడు. ఈ జీవం గల దేవుడు నిన్ను దర్శించును గాక, కృప చూపించును గాక, నీ పక్షంగా దేవుడు యుద్ధం చేయును గాక, అద్భుతమైన కార్యాలు నీ జీవితంలో జరిగించును గాక. మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి కలిగినటువంటి దేవా, మహోన్నతుడానికి స్తోత్రం. నీ చేతులు నాయనా ఎంత గొప్ప చేతులు నాయన. నీ చేతులు నిర్మించేవి, సంఘాన్ని నిర్మించేవి, సంఘాన్ని కట్టేవి. ఇలాంటి నాయనా ఎంతో మంది జీవితాలు, పడిన జీవితాలు, పతనమైపోయిన జీవితాలు, పాడైపోయిన జీవితాలను తీసుకుని నాయనా ఓటమిలో ఉన్న వారిని తీసుకుని విజయ పదంలో నడిపించే నజరేయుడా, గొప్ప దేవా, నీ పాదాలకు కృతజ్ఞతలు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తా ఉన్నాం. ఈ సమయంలో మా ప్రభు నీ ప్రత్యేకమైన కృప, నీ ఆశీర్వాదం, నీ దీవెన నీ బిడ్డలమైనటువంటి మాతో కూడా మీరు ఉంచి మీరే మహిమ, మీరే ఘనత, మీరే ప్రభావాలు పొందుకొని మనం ప్రార్థన చేస్తున్నాం. నాయన ప్రతి బిడ్డను తాకండి ప్రభువా. దేవా, సంఘాలు యేసుక్రీస్తు నామములో నిర్మించబడును గాక, జీవితాలు కట్టబడును గాక. గుండె చెదిరిన వారిని బాగు చేయువాడా నీకు స్తోత్రం. కృంగిన వారిని లేవనెత్తువాడా, అలసిన వారికి ఊరటనిచ్చువాడా, దుఃఖములో ఉన్న వారికి ఆదరణిచ్చువాడా, గృహాలు లేని వారికి గృహాలు ఇచ్చువాడా, విద్య లేని వారికి విద్యనిచ్చువాడా, ఆహారం లేని వారికి ఆహారం ఇచ్చువాడా, అవసరాలు తీర్చువాడా, అద్భుతాలు చేయువాడా. కృంగి ఉన్నటువంటి వారు ఎక్కడున్నా నాయనా మీరు కదలండి, మీరు అద్భుతాలు చేయండి, పరిస్థితులన్నీ మార్చండి. నీ కృప అందరికీ తోడుగా ఉంచుమని సర్వశక్తి గల యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించును గాక. ఈ ప్రేయర్ వార్ఫేర్ ద్వారా మీ బ్రతుకుల్లో గొప్ప కార్యాలు జరగాలని, మార్నింగ్ మీ జీవితాలను దేవుడు ఉత్తేజపరిచి మీకు సహాయం చేయాలని కోరుతున్నాను. కృప మీకు తోడైనను గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.